జతపరచినావు ఈ జంటను శుభకరమైన వివాహములోన జతపరచినావు ఈ జంటను నీ ప్రేమతో ప్రేమించినావు నీ ప్రేమతో ప్రేమించినావు నీ మహిమ కొరకే జతపరచినావు నీ మహిమ కొరకే జతపరచినావు శుభకరమైన వివాహములోన జతపరచినావు ఈ జంటను శుభకరమైన వివాహములోన జతపరచినావు ఈ జంటను పొట్టు వంశములోన ప్రియమైన జెరెమీయాను కళ్యాణపు వంశములో ప్రియమైన రూతును పొట్టు వంశములోన ప్రియమైన జెరెమీయాను కళ్యాణపు వంశములో ప్రియమైన రూతును ప్రేమించినావు దీవించినావు సంతానమిచ్చి దీవించినావు ప్రేమించినావు దీవించినావు సంతానమిచ్చి దీవించినావు ఫిలిప్పును దీప్తితో జతపరచినావు ఫిలిప్పును దీప్తితో జతపరచినావు నీదు ప్రేమ నీదు దయ నీదు కృప మరించు నీదు ప్రేమ నీదు దయ నీదు కృప వారిపై మరించు శుభకరమైన వివాహములోన జతపరచినావు ఈ జంటను శుభకరమైన వివాహములోన జతపరచినావు ఈ జంటను చింతవంశములోన ప్రియమైన దేవదాసును ఎర్ర వంశములోన ప్రియమైన బ్లెస్సిను చింతవంశములోన ప్రియమైన దేవదాసును
కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యకు. అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యకు. జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే. జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే. చూసే హృదయముకు ప్రేమను పంచుకునే తోడుకై ఆశగా చూసే హృదయముకు. దేవుని దీవెనలే కురియగా ఆమని కుసుమములే విరియగా ముగిసే నిరీక్షణ సమయమే ముగిసే ప్రియమైన హృదయమే. యేసే పరచిన దీనమే మన కన్నులకు ఆశ్రయమే. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. బంధము మరణము తప్ప మరి ఏది విడదీయనిది బంధము. వ్యాధి బాధ సంతోషంలో కలిమి లేని ఆరోగ్యంలో ప్రభువే ఒకటిగా దీవించెను మనులే అందుకు నియమించెను. పరలోకములో నిర్ణయించెను నరలోకములో ఏర్పరిచెను. కళ్యాణమే పరిణయమే మరి కళ్యాణమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యకు. అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యకు. జరిగే పరిశుద్ధ వివాహమే జరిగే నిరంతర సంతోషం. జరిగే పరిశుద్ధ వివాహమే జరిగే నిరంతర తండ్రి, మీ ప్రియ బిడ్డలు ఇరువురు యవ్వన బిడ్డలుగా మీ పరిశుద్ధ సన్నిధానమున సంఘము ఎదుట పరిశుద్ధ వివాహమును జరిగించుకుంటకు జీవము కలిగిన తండ్రి, నీ బిడ్డలు ఇరువురు కూడా సంఘం ఎదుట నిలబడి ఉండగా నీ పరిశుద్ధ ఆత్మ కాపుదల
కిరణ్ కుమార్ శ్రావణులను మీరు ఆశీర్వదించి ఫలింపచేసి మీ కృపాక్షేమాలతో నింపి నడిపించండి. యేసు నామమున అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. దయచేసి కార్యము కమనీయమైన ఈ సమయాన ముచ్చటైన వీరిని ఆశీర్వదించుడి. రమ్యమైన ఈ జంటను దీవించుడి. ముచ్చటైన వీరిని ఆశీర్వదించుడి. కమనీయమైన ఈ సమయాన దేవుడు చేసిన గొప్ప కార్యము ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి దేవుని కృప జత చేయబడిన ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో కృప చేత జత చేయబడిన రమ్యమైన ఈ జంటను దీవించుడి. ముచ్చటైన వీరిని ఆశీర్వదించుడి. రమ్యమైన ఈ జంటను దీవించుడి. ముచ్చటైన వీరిని ఆశీర్వదించుడి. కమనీయమైన ఈ సమయాన దేవుడు చేసిన గొప్ప కార్యము కమనీయమైన ఈ సమయాన దేవుడు చేసిన గొప్ప కార్యము బంధువులు స్నేహితులు శ్రేయోభిలాషుల ఆశీస్సులతో వర్ధిల్లండి. బంధువులు స్నేహితులు పేట మండలం పసుమరు గ్రామ కాపురస్తుడు శ్రీ పుల్లగూర యాకోబు విమలమ్మ గారి యొక్క రెండవ కుమారుడు చిరంజీవి పుల్లగూర కిరణ్ కుమార్ నాయకును, గుంటూరు జిల్లా అమరావతి మండలం ఎండ్రాయి గ్రామ వాస్తవ్యులు శ్రీ మిట్టా చిన్నబాబును దేవుని ఏర్పాటు ప్రకారము 10వ తారీఖు 11వ నెల 2018 సంవత్సరము శనివారం ఉదయము 10:30 వరుడుకు రెండవ గృహమైనటువంటి చిలకలూరిపేటలోని అంబేద్కర్ నగర్లోని నివాస స్థలంలో ఈ పరిశుద్ధ వివాహము నిశ్చయించటమైనది. వీరు పరిశుద్ధమైన గృహస్థ జీవనంలో వర్ధిల్లినట్లు వారి నిమిత్తమై సంఘమును ప్రార్థన చేయవలని కోరుచున్నారు. వీరు జతపరచకూడదని న్యాయమైన సహేతువు ఎవరైనాను కనపరచగలిగిన ఎడల అట్టివారు తమ ఆక్షేపణలను వివాహపు తేదీలోగా తెలియచేయవలెను. లేని ఎడల ఎప్పటికీ మౌనముగా ఉండవలెను. ఇది 3వ ప్రకటన. వివాహ కార్యక్రమం ప్రారంభం చేసుకుందాం. దేవాన్ నిలబడండి. ఆయందో శోధ హృదయమో కలుగజేయోమో నాయం తరంగములో స్థిరమైన మనసును తనముగా పుట్టించుము. నీ సన్నిధానములో నుండి నన్ను త్రోసి వేయకుము. నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. నిరాక్షణానంద మోనా కుమారలా పోటేరచుము. దయచేసి కూర్చోండి. ప్రియ దేవుని బిడ్డలారా, మిట్ట శ్రావణి పుల్లగూర కిరణ్ కుమార్ల వివాహమునకై ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగములను మనము చదువుకుందాం. ఈ వివాహ కార్యక్రమమునకై శుద్ధ లేఖన భాగమును చదువుకుందాం. పాత నిబంధన పాఠ్య భాగముగా ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనము నుండి 25వ వచనము వరకు
ఈలాగున వ్రాయబడి ఉన్నది. మన మధ్య ఉన్నటువంటి సహోదరుడు పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆది కాండము 2వ అధ్యాయము 18 నుండి 25 వచనాల వరకు మనము చదువుకుందాం. మరియు దేవుడైన యెహోవా, నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వానికి సాటైన సహాయము వాని కొరకు చేయుదుననుకొనెను. దేవుడైన యెహోవా ప్రతి జంతువులను ప్రతి ఆకాశ పక్షులను నేలను నిర్మించి ఆదాముకు వాటికి ఏ పేర్లు పెట్టెనో చుట్టుచుట్టక అతని ఎద్దకు వాటిని పంపెను. జీవగల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టినో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త భూజంతువులను ఆకాశ పక్షులను సమస్త భూజంతువులను పేర్లు పెట్టెను. ఆయనకు ఆదాముకు సాటైన సహాయం అతనికి లేకపోయినా అప్పుడు దేవుడైన యెహోవా ఆదాము గాఢ నిద్ర కలుగజేసి అతను నిద్రించుచున్నప్పుడు అతని ప్రక్కటెముక ఒక దానిని తీసుకొని ఆ చోటు మాంసముతో పూడ్చెను వేసెను. తర్వాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీగా నిర్మించి ఆమెను ఆదాము నొద్దకు తీసుకొని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకల్లో ఎముక, నా మాంసంలో నా మాంసమా, ఇది నరు నుండి తీయబడిన గనుక నారి అనబడెను. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యని అత్తుకొనును, వారు ఏకశరీరం అయిందురు. అప్పుడు ఆదాము తన భార్య వారిద్దరూ దిగంబరులుగా ఉన్నట అయితే వారు సిగ్గుపడక ఉండరి. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ఈ దినమునగా ఏర్పాటు చేయబడిన పత్రికా పాఠ్యభాగము అపోస్తులుడైన పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం నుండి 27వ వచనం వరకు ఇలాగున వ్రాయబడి ఉన్నది. మన మధ్య ఉన్నటువంటి ఆండ్రాయ్ పాస్టర్ గారు వాక్య పఠనం చేసి వినిపిస్తారు. ప్రభువుకు వలె మీ సొంత పురుషులకి లోబడి ఉంటుంది. క్రీస్తు సంఘమునకు శిరస్సు ఉన్నలాగున పురుషుడు తన భార్యకు శిరస్సు ఉన్నాడు. క్రీస్తు శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయములోనూ తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించండి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అటుది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగా ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకున్నారని వాక్యముతో ఉదక స్థానము చేసి దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకే దాని కొరకు తనను తాను అప్పగించుకొనెను. దేవుడి వాక్యమును దీవించును గాక. ముగించబడి ఉన్నది. ఈ సందర్భమున ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగాన్ని మనం పఠించుకుందాం. యోహాను సువార్త 2వ అధ్యాయము 1వ వచనం నుండి 11వ వచనం వరకు ఇలాగున వ్రాయబడి ఉన్నది. మన మధ్య ఉన్నటువంటి సహోదరి మణిమాల గారు వాక్య పఠనం చేస్తారు. యోహాను సువార్త 2వ అధ్యాయం 1 నుండి 11 వచనాల వరకు ఇలాగున వ్రాయబడి ఉన్నది. 3వ దినమున గలిలయలోని కానా అను ఊరిలో ఒక వివాహము జరిగింది. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడింది. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి పని? నా సమయం ఇంకనూ రాలేదు అనెను. ఆయన తల్లి పరిచారకులను చూచి, ఆయన మీతో చెప్పినది చేయుడని. యూదుల శుద్ధీకరణాచార ప్రకారము 2-3 తూముల పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడెను. యేసు ఆ బాణలను
నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకుపోండని చెప్పగా వారు తీసుకుని పోయిరి. ఆ ద్రాక్షారసం ఎక్కడ నుండి వచ్చెనో ఆ నీళ్లు ముంచి తీసుకుపోయిన పరిచారకులకే తెలిసినది, కానీ ప్రధానికి తెలియకపోయిన కనుక ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి, ప్రతి వాడును మొదట మంచి ద్రాక్షారసము పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసము పోయిను. నీవైతే ఇది వరకు మంచి ద్రాక్షారసము ఉంచుకుని ఉన్నావని అతనితో చెప్పెను. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక్రియ చేసి తన మహిమను బయలుపరచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసముంచిరి. వేందో పరమందో పెండ్లి, వేందో పరమందో పెండ్లి, ఓందో జనులడెందమో లానందమోనోందో, సాత్య సంధుడైన యేసు స్వామికి సభకో, నిత్య ప్రధానము యెహోవా నిర్ణయించెను. రెండో విందు పరమందో పెండ్లి, పొందు జనులడెందమో లానందమోనందో, నిత్య జీవ పదార్థములో నిండియున్నవి. సాత్యమచట మనము చేర సర్వము మనవి. రెండు విందు పరమందో పెండ్లి, పొందు జనులడెందమో లానందమోనందో, దూతలంతా యేసు ప్రభుని ప్రీతి చేయను. నూతన సంగీతములను చేతురు వినను. రెండు విందు పరమందో పెండ్లి, పొందు జనులడెందమో లానందమోనందో. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని బిడ్డలారా, సంఘము ఎదుట దేవుని ఎదుట ఇద్దరు యవనస్తులు మంచి కుర్చీలో ఆసీనులు కాబడి ఉన్నారు. ఎందుకు? వారికంటే పెద్దవారు ఉన్నప్పటికీ, వారికంటే గొప్పవారు ఉండినప్పటికీ ఈ సందర్భమున వారిని అంతగా గౌరవించటానికి, అంతగా దీవించటానికి ఒక పెద్ద పీట వేసి ఎందుకు ఉన్నాము అని అంటే, దేవుని బిడ్డలారా, దేవుడు చేసినటువంటి కార్యములన్నిటిలో కూడా వివాహము చాలా ఘనమైనది అని దేవుని యొక్క పరిశుద్ధ వాక్య భాగం సెలవిస్తున్నది. వివాహము అన్ని విషయములలో ఘనమైనది కనుక, అన్ని విషయములలో శ్రేష్టమైనది కనుక ఈ యవ్వనస్తులైనటువంటి వారు ఈ వివాహ కార్యక్రమమునకు ఈ విధముగా ఆహ్వానించబడి ఆసీనులుగా చేయబడి సంఘం ఎదుటను దేవుని ఎదుటను ఎలాగన కూర్చుండటం మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క పరిశుద్ధ లేఖన భాగమును మనము గమనం చేసినప్పుడు ఈ వివాహము దేవుడు ఎందుకు పరిశుద్ధపరిచి ఉన్నాడు, ఎందుకు అన్నిటికంటే కూడా ఘనమైనది అని మనము చూసి ఉన్నప్పుడు దేవుడు మొట్టమొదటిసారిగా ఈ వివాహంలోని మర్మములను ఆదికాండంలో మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వివాహము దేవుడు కొన్ని మర్మాలతోటి మరి ఏర్పాటు చేసి ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మనము గమనించినప్పుడు దేవుని యొక్క పరిశుద్ధ భాగ్యం మనం చూసినప్పుడు చదవబడినటువంటి లేఖన భాగంలో మనం చూస్తే, దేవుని బిడ్డలారా, ఈ వివాహంలో 3 శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలను పెట్టి ఈ వివాహ కార్యక్రమాన్ని దేవుడు జరిగిస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం.
మొట్టమొదటి ఆశీర్వాదము ఏమిటి అని అంటే, దేవుని బిడ్డలారా, ఈ వివాహములో మంచి సహవాసము ఉంటూ ఉన్నది. ఈ సహవాసము మరణ పర్యంతం వరకు ఉండేటువంటి సహవాసం. మనకి కాలేజీలోను, స్కూల్స్లోను, లేకపోతే పని భాగాల్లోనూ అనేక మంది స్నేహితులు ఉంటారు. కానీ దేవుని బిడ్డలారా, ఆ సహవాసం ఎంతవరకు అని అంటే, దేవుని బిడ్డలారా, పని భాగం వరకును, లేకపోతే బజార్లో కనబడినంత వరకును మాత్రమే ఆ సహవాసం మనకు కనబడుతూ ఉంటూ ఉన్నది. కానీ దేవుని బిడ్డలారా, పూర్తి కాలపు సహవాసం మనిషికి ఉండదు. కనుక దేవుడు అంటూ ఉన్నాడు, దేవుని బిడ్డలారా, ఈ వివాహంలో తోడుగా ఉండాలి, సహవాసం ఒకటి ఉండాలి. కనుక నేను ఈ కార్యమును చేస్తూ ఉన్నానని దేవుని యొక్క పరిశుద్ధ వాక్య భాగం సెలవిస్తూ ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, చదవబడిన వాక్య భాగమును మనం గమనం చేసినప్పుడు, దేవుని బిడ్డలారా, దేవుడు అంటూ ఉన్నాడు, ఏమంటున్నాడు? నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. నరుడు ఒంటరిగా ఉండటము మంచిది కాదు. వానికి సాటి అయినటువంటి సహాయం, ఒక సహవాసాన్ని నేను చేయాలి. ఇది దేవుడి సంకల్పం. ప్రియ దేవుని బిడ్డలారా, వివాహము అన్ని విషయంలో ఘనమైనది అంటే, దేవుని బిడ్డలారా, ఒక నరుడు ఒంటరిగా ఉండటము మంచిది కాదు. దేవుని బిడ్డలారా గమనించండి, సింగిల్ మైండ్ ఈజ్ ఈవిల్ మైండ్ అని. ఒక్కడిగా ఉన్నప్పుడు దుష్ట ఆలోచనలు మనుషులకు వస్తాయి. ఎప్పుడైతే సహవాసం ఉంటూ ఉన్నదో వాళ్ళు ఏర్కాడికి ఆ తోకలు కట్ చేస్తూ ఉంటారు. కనుక దేవుని బిడ్డలారా, దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే, దేవుడు అది గమనించాడు. ఇదిగో, నరుడు ఒంటరిగా ఉండటము మంచిది కాదు, వానికి సాటి అయినటువంటి సహవాసము కావాలి, ఒక తోడు కావాలి, ఒక ఆదరణ అనేది కావాలి అని చెప్పేసి పరిశుద్ధ గ్రంథం ద్వారా దేవుడు ఈ వివాహం యొక్క సంకల్పంలో మొదటి భాగాన్ని దేవుడు చెబుతూ ఉన్నాడు. రెండవది మనం చూసి ఉన్నట్లయితే, దేవుని బిడ్డలారా, ఈ ఆదికాండంలోనే మనకు తెలియజేస్తూ ఉన్నాడు, దేవుని బిడ్డలారా, కుటుంబ వ్యవస్థను ఈ వివాహం ద్వారా దేవుడు ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. ఆదికాండం 1వ అధ్యాయము దేవుని బిడ్డలారా 28వ వచనాన్ని మనం గమనం చేసినప్పుడు, ఇదిగో మీరు ఫలించి అభివృద్ధి పొంది ఈ భూమిని నిండించండి అని చెప్పేసి, ఈ భూమిని ఏలండి అని చెప్పేసి, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు స్త్రీగాను పురుషునిగాను చేసి వారిని ఆశీర్వదించినట్లుగా మనము చూస్తూ ఉండి ఉన్నాం. ఈ వివాహంలో రెండవ భాగముగా దేవుని బిడ్డలారా, కుటుంబ వ్యవస్థ ఫలింపు అనేది ఉండుటకు దేవుడు ఈ వివాహమును ఏర్పాటు చేసినట్లుగా చూస్తూ ఉండి ఉన్నాం. మూడవ భాగాన్ని మనం చూసినట్లయితే, దేవుని బిడ్డలారా, వారికి ఒక లైంగికమైనటువంటి తృప్తి ఉండాలి కనుక, వారి యొక్క లైంగిక వాంఛలు తీర్చబడాలి కనుక, వారిని దేవుని బిడ్డలారా వివాహం ద్వారా జత చేర్చినట్లుగా మనము చూస్తూ ఉండి ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక మనం చూసి ఉన్నట్లయితే ఆదికాండము 2వ అధ్యాయం 24వ వచనంలో చక్కటి మాట మనం ఇందాకనే చదువుకుని ఉన్నాం. కాబట్టి పురుషుడు తన తండ్రిని తల్లిని విడచి తన భార్యను హద్దుకొనును. ఏం జరుగుతుందో తెలుసునా? ఈ లైంగికమైనటువంటి తృప్తి నరుడికి ఉండాలి అని ఈ వివాహ కార్యక్రమమును దేవుడు ఏర్పాటు చేసి ఉన్నట్లుగా చూస్తూ ఉండి ఉన్నాం. కనుక ప్రియ సంఘమా, దేవుని బిడ్డలారా, వివాహములో ఈ 3 మర్మములు దేవుడు దాచిపెట్టి ఉన్నాడు. ఒకటి సహవాసము, రెండవది కుటుంబము, మూడవది ప్రియ దేవుని బిడ్డలారా లైంగిక తృప్తిని ఉంచి ఈ వివాహమునకు దేవుడు నడిపించినట్లుగా చూస్తూ ఉండి ఉన్నాం. దేవుని బిడ్డలారా గమనించండి, ఈ దేవుడి యొక్క చిత్తమును నెరవేర్చడానికి, దేవుడి యొక్క దీవెనలను పొందుకొని ఆయన చిత్తానుసారముగా నడుచుకునటానికి ఈ పరిశుద్ధ వివాహమునకు ప్రియులైనటువంటి వారు పొలగుర కిరణ్ కుమార్, మిట్టా శ్రావణులనే యవన బిడ్డలు వచ్చి ఉన్నారు. అయితే దేవుని బిడ్డలారా, దేవుడు చిత్తాన్ని ప్రజలు ఈ విధముగా తెలియజేస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు చిత్తాన్ని ఈ బిడ్డలైనటువంటి వారు ఇలాగా కొనసాగింప చేయాలి అని పరిశుద్ధ వాక్య భాగం ద్వారా మనకు తెలియజేస్తున్నారు. దేవుని బిడ్డలారా, ఇది దేవుడి వలన జరిగిన కార్యము అని, దేవుడి వలన జరిగినటువంటి సందర్భము అని ప్రియ దేవుని బిడ్డలారా వీరిరువురు కూడా గుర్తెరిగి కలిసి మలిసి ఉండవలసినదిగా దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తూ ఉన్నది. చూడండి, ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయము 9వ వచనములో చక్కటి మాట తెలియజేస్తున్నాడు. ఉభయులు ఇరువురు కూడా కష్టపడినప్పుడు మంచి ఫలితాలు వస్తాయి అని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తున్నది. ఉభయులు ఇరువురు కూడా దేవుని బిడ్డలారా కష్టపడినప్పుడు మంచి ఫలితాలు వారి యొక్క జీవితంలో వారు
పొందుకుంటారు అని చెప్పబడుచున్నది. ఇంకో మాట ఏం చెబుతున్నాడో తెలిసిన, ఇద్దరు కలిసి ఉండి ఉన్నప్పుడు ఒకడు పడిపోయినప్పుడు రెండవ వాడు లేవనెత్తడానికి దేవుడు ఆ తోడుని ఇచ్చి ఉన్నాడు. ఒకడు బలహీనపడినప్పుడు దేవుని బిడ్డలారా రెండవ వారు లేవనెత్తడానికి పరిశుద్ధ వివాహం అని దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం ద్వారా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. కనుక కలిసి ఉండి దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చవలసిందిగా దేవుని యొక్క వాక్య భాగం ద్వారా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక ప్రియ సంఘమా, దేవుని బిడ్డలారా గమనించాలి, కలిసి ఉండాలి అనేటువంటి ఉద్దేశంతోటి ఈ పరిశుద్ధ వివాహము జరిపించబడుతున్నవి. ఇంకను ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క లేఖనాలను మనం గమనం చేసినట్లయితే దేవుని బిడ్డలారా దాంట్లోని ఉన్న మాధుర్యాన్ని భక్తులైనటువంటి వారు ఇంకా చక్కగా వివరిస్తున్నట్లుగా చూస్తున్నాం. ఈ వివాహంలో దేవుని బిడ్డలారా మనసుకు స్వాంతన అనేది దేవుడు ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆదికాండం 24వ అధ్యాయము ప్రియ దేవుని బిడ్డలారా 65వ వచనములో ఒక చక్కటి మాటను మనము చూస్తాం. ప్రియ దేవుని బిడ్డలారా, మరి రెబెకాను వివాహం ఆడినప్పుడు ఇస్సాకు ప్రియ దేవుని బిడ్డలారా వారి యొక్క తల్లి మందిరములోనికి ఆ యొక్క రెబెకాను తోడుకొని పోయినప్పుడు ఆమెను పరిగ్రహింపగా ఏం జరుగుతుందో తెలుసునా, అతడిలో ఉన్న దుఃఖ నివారణ పొందిన. తన తల్లి విషయమై అతడు పొందినటువంటి దుఃఖము పోయినదట. పురుషుడికి సంతోషం ఎక్కడ ఉన్నది అని అంటే, పురుషునికి ఆనందం ఎక్కడ ఉండి ఉన్నది అని అంటే స్త్రీ యొద్దన దేవుడు పెట్టి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలను మనం గమనం చేయాలి. మరి శ్రావణి, నీవు జ్ఞాపకం చేసుకో. మరి అనేకమైనటువంటి ఎందుకండి ఈ మాటలు చెబుతున్నారు అంటే, పురుషుడి కంటే స్త్రీ చాలా బలవంతురాలు. అంటే శారీరక బలము కాదు, కానీ మానసికమైనటువంటి దృఢత్వము, ఆత్మీయమైనటువంటి దృఢత్వము స్త్రీలకు ఎక్కువగా ఉంటూ ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక దేవుని బిడ్డలారా ఇతడు తల్లి విషయమై దుఃఖపడుతూ ఉన్నాడు. మరి ఇసాకు తల్లి విషయమై దుఃఖపడుతూ ఉండినప్పుడు ఎప్పుడైతే ఆమె సన్నిధానములకు వచ్చి ఉన్నాడో, ఎప్పుడైతే ఆమె యొద్దకు వచ్చి ఉన్నాడో, ఆ బాధలన్నీ, తన మనసులో ఉన్న ఆలోచనలన్నీ, తన మనసులో ఉన్న ఉద్దేశాలన్నీ ఒక్కసారిగా మరి చెట్టు పైన పెట్ల ఎగిరిపోయినట్లు ఎగిరిపోయి సంతోషమును పొందినట్లుగా, తన తల్లి విషయంలో అతడు పొందినటువంటి బాధ, నాకు తోడు లేదే, సహాయం లేదనేటువంటి వేదన మొత్తము కూడా పోయినట్లుగా ప్రియ దేవుని బిడ్డలారా మనము చూస్తూ ఉండి ఉన్నాం. కనుక మరి కిరణ్ కుమార్ శ్రావణి యొద్దకు వెళ్ళినప్పుడు, శ్రావణితో కూర్చొని ఉన్నప్పుడు అతడి యొక్క మనస్సులో ఉండినటువంటి వేదన పోగొట్టేటువంటి విధముగా, అతడి మనసులో ఉండినటువంటి బాధ, ఏదైనా మానసికమైన ఒత్తిడులు తొలగ చేసే విధముగా శ్రావణి మరి ఉండాలి అని చెప్పేసి ఈ సందర్భముగా మరి తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాదు ప్రియ దేవుని బిడ్డలారా, మనము గమనము చేసినప్పుడు చక్కటి మాట ఇంకోటి చదువుకొని మనం ముగించుకుందాం. రెండవ విషయం ఏమిటంటే, మరి కిరణ్ కుమార్ తెలుసుకోవాల్సిన విషయము 1 పేతురు 3వ అధ్యాయము 7వ వచనము మనం చూసినట్లయితే, అటువలనే పురుషులారా జీవమును కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీన ఘటమని నీ భార్యలను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకున్నట్లు జ్ఞానము చొప్పున కాపురము చేయుడి అని చెప్తున్నారు. దేవుని బిడ్డలారా, జ్ఞానము కావాలట, దేవుని యొక్క జ్ఞానము కావాలట. ఇదిగో అక్కడికి వెళ్ళినప్పుడు సమాధానం జరుగుతూ ఉన్నది, కానీ ఆమెకు ఎడల కూడా నువ్వు కొన్ని బాధ్యతలను నిర్వర్తించవలెనని, ఇదిగో భార్య ఎడల కూడా నీవు కొన్ని కార్యములు జరిగించవలసినటువంటి వాడిగా ఉండి ఉన్నాడు అని చెప్పేసి పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తూ ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, 2 విధాలుగా దేవుని బిడ్డలారా కిరణ్ ప్రవర్తించవలసి ఉంటూ ఉన్నది. ఏమిటంటే, ఆ స్త్రీకి స్వేచ్ఛను ఇవ్వాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కుటుంబము నాది అనేటువంటి స్వేచ్ఛ. చాలా మంది ప్రియ దేవుని బిడ్డలారా ఆ యొక్క బందికానాలో వేసినట్లుగా వేసి ప్రియ దేవుని బిడ్డలారా ఆమె స్వేచ్ఛను, మానసిక స్వేచ్ఛను, స్వాతంత్ర్యమును బంధించేస్తూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, అలా కాకుండా ఈ కుటుంబము నాది, ఈ కుటుంబం కొరకు నేను కష్టపడాలి, ఈ కుటుంబమును నేను వృద్ధి చేసుకోవాలనేటువంటి స్వేచ్ఛ మరి దేవుని బిడ్డలారా కిరణ్ కుమార్ మరి శ్రావణికి అనుగ్రహించాలి. ఆ విధముగా చేసినప్పుడు వాళ్ళు చాలా చక్కటి అన్యోన్యమైనటువంటి మరి పనుల్లో మరి అబంధం కలిగినటువంటి వారిగా ఉంటారు. మనకి ఆరోగ్యములకు వారి యొక్క
దేవుని బిడ్డల అడ్వర్టైజ్మెంట్ వస్తుంది కదా. ఆరోగ్య మిల్క్ వారి అడ్వర్టైజ్మెంట్ ఏంటి? నా ఇంటికి నేనే యజమానురాలిని, పొద్దున్నే లేస్తాను, మా ఆయనకి కాఫీ ఇస్తాను, ఇల్లు తుడుస్తాను, ఏంటి నా ఇంటికి నేనే యజమానురాలి. ఆ ఫీలింగ్ అనేది ప్రియ దేవుని బిడ్డలారా మరి కలిగించవలసిన బాధ్యత. ఇదంతా నీదే, ఇదంతా నీదే అని ప్రియ దేవుని బిడ్డలారా ఆ స్వేచ్ఛను కలుగు చేయాలి. అంతేకాదు రెండవ విషయము ఆమె పర్సనల్ కోరికలు. జ్ఞానం చొప్పున కాపురం చేయమంటే పర్సనల్ కోరికలు ఉంటాయి. ఆ పర్సనల్ కోరికలను కూడా అర్థం చేసుకొని మరి పంతులు గారు, ఇద్దరు టీచర్ గారు, మాస్టర్ గారు, పంతులు గారు ప్రియ దేవుని బిడ్డలారా వాళ్ళకి చెప్పవలసింది ఏమీ లేదు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా ఆ పర్సనల్ విషయాలలో కూడా బాధ్యత కలిగి ఉన్నప్పుడు, ఇదిగో దేవుని బిడ్డలారా ఇవన్నీ కూడా కొన్ని సమస్యలు ఏర్పాటు చేయబడినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా దేవుని సన్నిధానమున దేవుని యొక్క కృప కొరకు ఎదురు చూసి ఉన్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా ఆనందకరమైన కుటుంబ వ్యవస్థ, దీవెనకరమైనటువంటి కుటుంబ వ్యవస్థ, క్షేమకరమైన కుటుంబ వ్యవస్థ వీరు కట్టుకునడానికి ప్రభు వారు సహాయం చేస్తాడు. అందుకనే దేవుని బిడ్డలారా 128వ కీర్తనలో చెబుతూ ఉన్నాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలెను, నీ భోజనం వల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉండు. యెహోవా వలన ఆశీర్వదించబడిన వాడు ఎలాగున వర్ధిల్లును. వీటన్నిటికీ మూలము ప్రియ దేవుని బిడ్డలారా గమనం చేయవలసినది. ప్రియ దేవుని బిడ్డలారా మరి దేవుడి భయము మరి ఎక్కువగా పెట్టుకొని మరి కుటుంబ వ్యవస్థను ముందుకు నడిపించుకునేటువంటి వారిగా ఉండటానికి సిద్ధపడవలసినదిగా వాక్య భాగం పూర్వకంగా దేవుని బిడ్డలారా మరి కిరణ్ను అలాగనే శ్రావణిని హెచ్చరిస్తున్నాం. పరిశుద్ధ దేవుడు ఈ లేఖన భాగములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మరి చేయవచ్చు అని ఈ కుడి చేతిని పైకెత్తి అందరూ ఎత్తారండి? వీళ్ళు ఎత్తలేదండి. మీ అంగీకారాన్ని తెలియచేయండి. చాలా మంచిది ప్రియ దేవుని బిడ్డలారా. మరి కిరణ్ శ్రావణిలు కూడా ప్రియ దేవుని బిడ్డలారా వారి అంగీకారాన్ని తెలియజేసి ఉన్నారు. అయితే చేతులతో సైగలతో అంగీకారం కాదు, కానీ నోటిపూర్వకమైన అంగీకారమును మనము తెలుసుకుందాం. లేచి నిలబడమ్మా. అలాగుననే నోటి మాట ద్వారా కూడా వారి యొక్క అంగీకారాన్ని మనం తెలుసుకుందాం. చెప్పండి. కిరణ్ కుమారను నీవు మిట్టా శ్రావణి అని ఈ స్త్రీని వివాహం చేసుకుంటకు దేవుని ఎదుట, ప్రజల ఎదుట, సంఘం ఎదుట సమ్మతించుచున్నావా? సమ్మతించుతున్నాను. అమ్మాయి కలిసి చెప్పు. సమ్మతించుతున్నాను. చూసాడమ్మా, చూసాడా? ఏమైనా ప్రేమించి అనగా శ్రావణిని ప్రేమించి ఆదరించి ఘనపరచి సుఖదుఖముల యందు సంరక్షించి మీరిద్దరూ బ్రతికి ఉన్నంత కాలము ఇతరులను ఎవరిని ఆశింపక శ్రావణితోనే కాపురం చేయదువా? ఈమెతోనే కాపురం చేయదును. ఎవరితోటి? శ్రావణితో కాపురం చేస్తావా? ఓకే, వెరీ గుడ్. పెద్దగానే చెప్తున్నాడు. వెరీ గుడ్. నీవు పులగూర కిరణ్ కుమార్ అను ఈ పురుషుని నీ భర్తగా స్వీకరించి దేవుని నియమము చొప్పున పరిశుద్ధ గృహస్థ మార్గమందు జీవించేదవా? జీవించదు. ఈయనను ప్రేమించి జీవించుతావా? ఓకే. ఈయనను అనగా కిరణ్ కుమార్ని ప్రేమించి ఆదరించి ఘనపరిచి సుఖదుఖముల యందు సంరక్షించి మీరిద్దరూ బ్రతికి ఉన్నంత కాలం ఇతరులను ఎవరు కాపురం చేయదు. వెరీ గుడ్. ప్రియ దేవుని బిడ్డలారా, తల్లిదండ్రులు అలాగునని పెండ్లి కుమారుని యొక్క తల్లిదండ్రులు వచ్చి చేతులు పట్టించి వారి యొక్క అంగీకారాన్ని కూడా తెలియచేయవలసిందిగా కోరుచూ ఉన్నాం. పట్టించండి, ఇద్దరికి పట్టించండి.
ఓకే, ఫోటో తీయండి అయ్యా. మీరు ఒక చేయి పట్టుకోండి సార్. వెయిట్ అండి. ఓకే అండి. ఇష్టమే ఇస్తాను. చేతులు పెడుస్తున్నాను. ఓకే. అయ్యారు యాగోబు గారు, ఎందుకు పట్టించావు చేతులు? వాళ్ళ అమ్మాయిని చేసుకుంటూ మాకు ఇష్టం అండి. ఇష్టమేనండి. వాళ్ళ అమ్మాయిని చేసుకుంటూ మాకు ఇష్టమేనండి. మాకు ఇష్టమేనండి. నచ్చిందండి. గట్టిగా పట్టించి చేతులు పట్టించి మీరు వెళ్ళండి, మీరు సెలవు తీసుకోండి. పులగోర కిరణ్ కుమార్ అను నేను, పుల్లగొర కిరణ్ కుమార్ అను నేను, మిట్టా శ్రావణి అను నిన్ను, మిట్టా శ్రావణి అను నిన్ను నా భార్యనుగా స్వీకరించి నా జీవిత కాలమంతయు నీ ఎడల నమ్మకముగా ఉందునని దేవుని ఎదుటను సంఘము ఎదుటను ప్రమాణము చేయుచున్నాను. చూసి చెప్పడమ్మా నీకు వెళ్ళి. అను నేను, పుల్లగోర కిరణ్ కుమార్ అను నిన్ను, పుల్లగొర కిరణ్ కుమార్ అను నిన్ను, చూసి చెప్తున్నా అబ్బాయికి వెళ్ళి. పుల్లగోర కిరణ్ కుమార్ అను నిన్ను, పుల్లగొర కిరణ్ కుమార్ అను నిన్ను నా భర్తనుగా స్వీకరించి నా జీవిత కాలమంతయు నీ ఎడల నమ్మకముగా ఉందునని దేవుని ఎదుటను సంఘము ఎదుటను ప్రమాణము చేయుచున్నాను. ఓకే, గట్టిగా పట్టుకుని అలాగని కూర్చోండి. మంగళమే యేసున కరుణకు మనుజావతారునకు శృంగార ప్రభువునకు మనుజావతారునకు మరి వివాహ చిహ్నముల కొరకు మన మధ్య పాస్టర్ గారు, ఎందుకంటే మనము భారతదేశంలో జీవిస్తూ ఉన్నాము. భారతదేశంలో మరి వివాహమైనటువంటి పురుషుడుకు వివాహమైనటువంటి స్త్రీ, ప్రియ దేవుని బిడ్డలారా, కొన్ని చిహ్నములు ఏర్పాటు చేసుకుని ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ చిహ్నములు ధరింపచేసి ప్రియ దేవుని బిడ్డలారా వీరిని తండ్రి కుమార పరిశుద్ధాత్మ మరి నామములో భార్యాభర్తలుగా ప్రకటించడం జరుగుతున్నది కనుక మరి ఈ యొక్క మరి చిహ్నముల కొరకు మరి ఎండ్రాయి పాస్టర్ గారు మరి ప్రార్థన చేయవలసిందిగా కోరుచున్నాం. కిరణ్ కుమారుని అలాగనే సేవని వారిద్దరిని కూడా జతపరిచి వివాహమును ఇంతవరకు జరిపించిన కార్యక్రమం బట్టి నీకు వందనాలు ప్రభు. వారిద్దరికి గుర్తుగా నీ కుమారుడు నీ కుమార్తెకు కడుతున్న మంగళక్షోత్రమును బట్టి నీకు వందనాలు. ఈ మంగళక్షోత్రం ద్వారా నువ్వు చేసినందుకై నీకు వందనాలు. అలాగా గుర్తుగా ఇచ్చినందుకు నీకు వందనాలు. అలాగనే ప్రభు నీ కుమార్తెకు గుర్తుగా తన భర్తగా ఇస్తున్న ఈ యొక్క ఉంగరమును బట్టి నీకు వందనాలు. ఈ రెండు వస్తువులను ఆశీర్వదించి దీవించి ప్రధానముగా వాళ్ళకు గుర్తుగా ఉండుటకు దయచేయమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఏయాని ఇచ్చి వివాహం చేశారు కనుక వాడు ఈ శ్రావణిపై ఉన్నటువంటి మేలు ముసుగును తీసి ఒకసారి చూసి మరి నాకు విషయం చెబితే ఈ కార్యక్రమం కొనసాగిస్తాను. ఏమైనా ఏం తేడా లేదు కదా? నువ్వు చూసిన అమ్మాయి ఏమైనా ఓకే. ఏ అబ్బాయి అయినా నువ్వు చూసిన అబ్బాయి ఏ అబ్బాయినా లేదు. సరే వేలు పట్టుకోమని
ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది ఎన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఒంటరైన ఆదామును చూసి జంట కావాలని మది తలచి, ఒంటరైన ఆదామును చూసి జంట కావాలని మది తలచి, హవ్వను చేసి జతపరచి ఫలించమని దీవించేను. సృష్టిపైన అధికారముతో పాలించుమని నియమించేను. హవ్వను చేసి జతపరచి ఫలించమని దీవించేను. సృష్టిపైన అధికారముతో పాలించుమని నియమించేను. వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఏక మనసుతో ముందుకు సాగి జీవవృక్షముకు మార్గము ఎరిగి, ఏక మనసుతో ముందుకు సాగి జీవవృక్షముకు మార్గము ఎరిగి, సొంత తెలివిని మానుకొని దైవ వాక్కుపై ఆనుకొని సాగిపోవాలి ఆ పయనం దేవుని కొరకై ప్రతిక్షణం. సొంత తెలివిని మానుకొని దైవ వాక్కుపై ఆనుకొని సాగిపోవాలి ఆ పయనం దేవుని కొరకై ప్రతిక్షణం. వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. భార్య భర్తలు సమానమంటూ ఒకరి కోసము ఒకరనుకుంటూ, భార్య భర్తలు సమానమంటూ ఒకరి కోసము ఒకరనుకుంటూ, క్రీస్తు ప్రేమను
పెంచాలి, సంతానమును పొందుకొని తండ్రి రాజ్యముకు చేర్చాలి. క్రీస్తు ప్రేమను పంచాలి, సాక్ష్యములను చాటించాలి, సంతానమును పొందుకొని తండ్రి రాజ్యముకు చేర్చాలి. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. నీ ఆశీర్వాదము పొందిన కుటుంబం, నీ సన్నిధిలోనే నిత్యము స్థిరపరచుము. నీ చిత్తము నెరవేర్చుటయే నా జీవితం, నీ పాదముల చెంత చేసేద అంకితము. దీవించుము దేవా మా కుటుంబమును, నీ దీవెన తరతరములకుండును. దీవించుము దేవా మా పిల్లలను, నీ దీవెన తరతరములకుండును. ఎన్నికలేని నన్ను హెచ్చించితివి, దీనుడనైనా నన్ను దీవించితివి. నీ చేతి నీడలో నన్ను ఉంచితివి. నీ రక్షణలో నన్ను కాపాడితివి. నీ అనురాగము ఎంతో గొప్పది, నీ సంకల్పము ఎంతో గొప్పది. నీ అనురాగము ఎంతో గొప్పది, నీ సంకల్పము ఎంతో గొప్పది. దీవించుము దేవా మా కుటుంబమును, నీ దీవెన తరతరములకుండును.
ఏలులా అన్నావలే నీ కొరకు పెంచాలయ్యా. నీ శిక్షణలో నీ బోధలో కడవరకు వారిని ఉంచాలయ్యా. నిన్నే ఆరాధించెదరు దావీదులా నిన్నే ప్రకటించెదము పౌలులా నిన్నే ఆరాధించెదరు దావీదులా నిన్నే ప్రకటించెదరు పౌలులా. దీవించు దేవా మా కుటుంబమును నీ దీవెన తరతరములకుండును. దీవించు దేవా మా పిల్లలను నీ దీవెన తరతరములకుండును. దీవించు దేవా మా కుటుంబమును నీ దీవెన తరతరములకుండును. దీవించు దేవా మా బిడ్డలను నీ దీవెన తరతరములకుండును.
దేవా వందనం. మాటలే ముళ్ళుగా మారిన వేళ నీ మాట నన్ను పలకరించెదయా. నిందలతో నేను నిండిన వేళ నీ దక్షిణ హస్తమునను తాకినయా. నీ మాట చక్కటి జీవపూట మరువనెన్నడూ నిన్ను స్తుతించుట. నీ మాట చక్కటి జీవపూట